ప్రతిపక్ష హోదా అన్నటువంటి దానికి సంబంధించి 11 స్థానాలు మాత్రమే వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అంటూ జగన్ అడిగినటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు గారు సభలో మాట్లాడినటువంటి టైంలో జగన్ మాట్లాడినటువంటి మాటలు 18 సీట్లు గెలవాలి, అప్పుడు మామూలుగా అయితే 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా, నేను నలుగురిని తీసుకుంటే ఏమైపోతుందంటే అప్పుడు జగన్ అన్న మాటల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒకసారి అది విన్నాం. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాన్ని. నేను కానీ డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్ లో ఉండాలని చెప్పి. సంతోషపడండి. ఆనాటి అవహేళనలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఎస్, అందరూ నవ్వారు, వెటకారం చేశారు. చంద్రబాబు గారు అదే సభలో కూర్చున్నారు, ఆయన ఫీల్ కాదు, బాధపడ్డారు కానీ కూర్చున్నారు. అట్లాంటి ఇప్పుడు అలాగ ఫీల్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేకపోవడం, సభలో కూర్చోవటానికి ఖచ్చితంగా హోదా కావాలంటాం, హోదా జనం ఇవ్వకపోయినా అన్నదే చర్చనీయాంశమైంది.